ఆంధ్ర యూనివర్సిటీని రాజకీయ అవసరాలకు వాడుకోవడంలో తప్పేంటని వ్యాఖ్యానించారు టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి. గబ్బిలాలు పట్టి దయ్యాల కొంపలా ఉన్న యూనివర్సిటీని బాగు చేసి మహానాడుకు వాడుకుంటున్నామన్న ఎంవీఎస్ మూర్తి వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఏం చేస్తారు, అది బాగు చేస్తారు. దుమ్ము పట్టేసి బూజు పట్టి గబ్బిలాలు తిరుగుతున్నాయి కదా, అట్లా అద్దిస్తారు కదా, అది కూడా అద్దిస్తారు కదా. ఇప్పుడు గీతంలో ఉన్నాయి కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుంటే ఏమవుద్ది, 300 రూములు తీసుకున్నారు, శుభ్రం తుడుస్తున్నారు, బాగు చేస్తున్నారు. ఏమైనా పెయింట్లు గీంట్లు ఉడితే వాళ్ళే బాగు చేస్తున్నారు. ట్యాప్ లైన్ అది ఆంధ్ర యూనివర్సిటీకి ఉపయోగం అంటావా, నష్టం అంటావా? ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు బాగు చేయాలి కదా, వాళ్ళు బాగు చేయట్లేదు. వీళ్ళు బాగు చేసి అందులో ఉంటానన్నప్పుడు ఇవ్వాలి, ఎవరన్నా ఇవ్వచ్చు. ఇప్పుడు దెయ్యాల కొంపలు ఇవ్వడానికి అడ్డుపట్టడం ఎందుకు? 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 ఏం చేస్తారు, అది బాగు చేస్తారు. దుమ్ము పట్టేసి బూజు పట్టి గబ్బిలాలు తిరుగుతున్నాయి కదా, అట్లా అద్దిస్తారు కదా, అది కూడా అద్దిస్తారు కదా. ఇప్పుడు గీతంలో ఉన్నాయి కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు తీసుకుంటే ఏమవుద్ది, 300 రూములు తీసుకున్నారు, శుభ్రం తుడుస్తున్నారు, బాగు చేస్తున్నారు. ఏమైనా పెయింట్లు గీంట్లు ఉడితే వాళ్ళే బాగు చేస్తున్నారు. ట్యాప్ లైన్ అది ఆంధ్ర యూనివర్సిటీకి ఉపయోగం అంటావా, నష్టం అంటావా? ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు బాగు చేయాలి కదా, వాళ్ళు బాగు చేయట్లేదు. వీళ్ళు బాగు చేసి అందులో ఉంటానన్నప్పుడు ఇవ్వాలి, ఎవరన్నా ఇవ్వచ్చు. ఇప్పుడు దెయ్యాల కొంపలు ఇవ్వడానికి అడ్డుపట్టడం ఎందుకు? 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 విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. ఏ యూనివర్సిటీని దయ్యాల కొంప అంటూ ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు విద్యార్థులు. తక్షణం తాను చేసిన వ్యాఖ్యల్ని ఎంవీఎస్ మూర్తి ఉపసంహరించుకుని ఏయూకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేశారు. ఆంధ్ర వర్సిటీని దయ్యాల కొంప అన్న వ్యాఖ్యలపై విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. దయ్యాల కొంప అంటూ ఎమ్మెల్సీ ఎంవీఎస్ మూర్తి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా బగ్గుమంటున్నారు. తక్షణమే ఎంవీఎస్ మూర్తి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, అలాగే యూనివర్సిటీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ రోడ్డు మీద పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నారు. కృష్ణా లైబ్రరీ వద్ద రాస్తారోకో చేపట్టారు. అయితే వీళ్ళందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆంధ్ర యూనివర్సిటీని ఇలా కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. మీరు చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? చెప్పండి. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యోగస్తుల మనోభావాలను గౌరవించినటువంటి, అవమానపరిచినటువంటి ఎంవీఎస్ మూర్తి గారు వెంటనే క్షమాపణ చెప్పాలి, లేకపోతే విశాఖపట్నంలో తిరగలేరు. 24 గంటలకు క్షమాపణ చెప్పకపోతే అవసరమైతే మీ ఇంటిపైన దాడి చేయడానికన్నా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పండి, ఇక్కడ ఎంతో పెద్ద మంది గొప్ప వాళ్ళు, మహానుభావులు కూడా చదువుకున్నారు. అంటే మూర్తి గారు కూడా ఇక్కడి నుంచి చదువుకుని వెళ్ళిన ఆయన లాంటి వాళ్ళు యూనివర్సిటీ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సరిది? ఇది ఎంత మాత్రం సబబు కాదండి. ఎందుకంటే ఒకప్పుడు చదువుకుని మహా విశ్వవిద్యాలయంగా కనిపించిన ఆయనకి ఈరోజు ఒక ఆయన ప్రభుత్వ భూములు తీసుకొని వ్యాపార దృష్టితో తన యూనివర్సిటీని హైలీగా చేసుకోవడానికి, ఆంధ్ర యూనివర్సిటీని డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నించడం ఇది ఎంతవరకు సబబు కాదు. అంతేకాదు, ఈ ఆంధ్ర యూనివర్సిటీ వెలుగుబడిన వర్గాల వారికి, బలహీన వర్గాల వారికి ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ, నీ యూనివర్సిటీ డబ్బున్న వాళ్ళ కోసం పుట్టిన యూనివర్సిటీ తప్పించి మాలాంటి వెనుకబడిన వర్గాలకి, బలహీన వర్గాల వారికి కాదు. అది మీరు తెలుసుకొని ఇటువంటి యూనివర్సిటీని దెయ్యాలు కొంప అనడం సబబు కాదు. వెంటనే మీరు ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి క్షమాపణ చెప్పవలితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. అంతేకాదు, మన రిజిస్టర్ కూడా అనాధికారిక ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఏయూ రిజిస్టర్ కూడా గీతం యూనివర్సిటీకి అనుకూలంగా అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తుంది. ఇది కూడా రిజిస్టర్ కూడా ఇది తెలుసుకొని పరిస్థితులకు అనుకుని స్పందించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ కళాశాలకు సంబంధించిన గ్రౌండ్స్లో మహానాడు నిర్వహిస్తూ ఈ సమయంలో అంటే ఆంధ్ర యూనివర్సిటీ మీద కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం, అలాగే తాను ఒక విద్యా సంస్థకు అధిపతి, అలాంటి ఎంవీఎస్ మూర్తి ఆంధ్ర యూనివర్సిటీని కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి కూడా తెలుసుకున్నాం. చెప్పండి, ఇప్పుడు ఆయన ఒక విద్యా సంస్థకు అధిపతి, ఇక్కడే చదువుకున్నారు, కానీ ఇప్పుడు దీని మీద వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏదైనా ఒక ఎమ్మెల్సీ పదవి చేస్తే ఒక పెద్దల సభలో ఉంటూ ఒక పెద్ద తరగా వ్యవహరించాలా కానీ మరి నీచంగా వ్యవహరించడం మేమైతే అనుకోలేదు. ఏమైనా సరే యూనివర్సిటీలో మహానాడు పెట్టుకుని
పెట్టుకుంటామని రాజకీయ పార్టీలు పెట్టుకున్న ఒక తప్పు అయితే ఎంయూనివర్సిటీ చెప్పిన చేత మరొక తప్పు. ఇది ఆంధ్ర యూనివర్సిటీ ఒక చీకటి రోజుగా మేమంతా పరిణిస్తాం. మమ్మల్ని ఏమన్నారంటే దయ్యాల కింద అనేకమైనటువంటి ఎంతో పెద్దలు యూనివర్సిటీలో చదువుకున్నారు. సరస్వతి తల్లి లాంటిది, అలాంటి తల్లిని తీసుకెళ్లి ఒక దయ్యంతో పోల్చడం అంటే ఎంత దుర్మార్గమైనటువంటి చర్య, ఎంత దుర్మార్గంగా మాట్లాడారో, ఎంత అహంకారంతో మాట్లాడారని తెలుస్తుంది. గీతం కాలేజీని హైలైట్ చేసుకుంటాకి వాళ్ళ యూనివర్సిటీ అభివృద్ధి చేసుకుంటే భాగంగా మా యూనివర్సిటీని ఈ రకంగా డిగ్రేడ్ చేసే విధంగా ఇవాళ చేరాను మేము అందరూ గౌరవిస్తున్నా. ఏదైనా సరే తక్షణమే వాళ్ళ పార్టీ నుంచి బహిష్కరించడం లేని పక్షంలో మహానాడు కూడా మా యొక్క విద్యార్థులతో జరగనీయకుండా చేస్తామని కూడా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. తక్షణమే ఆయన మాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. లేని పక్షంలో మా యొక్క ఆగ్రహాన్ని మహానాడుపై కూడా మా యొక్క ప్రభావం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. విద్యార్థులందరూ కూడా ఎంవీఎస్ చేసిన వ్యాఖ్యల మీద తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే క్షమాపణ చెప్పాలి, అలాగే తన మాటను వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఎంతో మంది మహానుభావులు దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన యూనివర్సిటీని దెయ్యాల కంపౌండ్ ఆయన వ్యాఖ్యానం చేయడం సరికాదన్నారు. మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంవీఎస్ మూర్తి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో పాటు క్షమాపణ చెప్పాలి. లేని పరిస్థితుల్లో ఆయన్ని విశాఖలో తిరగనిచ్చేది లేదు, ఆయన ఇంటి మీద ముట్టడి చేస్తామని కూడా విద్యార్థులందరూ హెచ్చరిస్తున్నారు. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ హరితో అశోక్ ఎన్టీవీ విశాఖపట్నం. ఆంధ్ర యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందని, ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయమని అన్నారు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఎంవీఎస్ మూర్తి ఆంధ్ర యూనివర్సిటీని దెయ్యాల కొంప అంటే తప్పేనన్నారు. ఏయూని అందరూ గౌరవించాలని, ఎంతో మంది మహనీయుల్ని అందించిన చరిత్ర ఏయూ సొంతమన్నారు. ఏయూ అనేది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. 1926లో స్టార్ట్ అయిన ఓల్డెస్ట్ యూనివర్సిటీ. అది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూటే కాదు, అందరూ కూడా గౌరవించవలసిన విశ్వవిద్యాలయం అది. మరి మూర్తి గారు ఎందుకు ఆ మాట అన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారో డెఫినెట్గా ఆయన అడుగుతాం. అయితే ఆయన అన్న మాట 100% తప్పు. ఆంధ్ర యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది, దానికి ఒక గ్లోరీ ఉంది. దెయ్యాల కొంపని ఆయన అన్నారని నేను అనుకోవట్లేదు. అది ఎందుకు అలా వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే మాత్రం ఖచ్చితంగా పొరపాటే. ఆంధ్ర యూనివర్సిటీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాదు, భారతదేశంలోనే ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దగ్గర నుంచి, కట్టపచ్చి రావలంగారి దగ్గర నుంచి ఎంతోమంది పెద్దలు వైస్ ఛాన్సలర్ చేసిన ఇన్స్టిట్యూట్, ఎంతోమంది మేధావులను తయారు చేసిన ఇన్స్టిట్యూట్. కాబట్టి అటువంటి ఇన్స్టిట్యూట్ని ఆయన అనకూడదు, అన్నిటి మాత్రం ఖచ్చితంగా పొరపాటు.